ప్రేమించితివో నిన్నంతగా దూషించితివో నన్నెంతగా నీవెరిగితివో నిన్నంతగా నీ మరచితివో గలనా నే చెప్పగలనా దాయనా నే దాయగలనా గలనా నే చెప్పగలనా దాయనా నే దాయగలనా అయ్యా నా యేసయ్యా నాదం తాళం రాగం ఎదలో నీదే ప్రేమ స్వరము నాదం తాళం రాగం ఎదలో నీదే ప్రేమ స్వరము నన్నెంతగా ప్రేమించితివో నిన్నంతగా దూషించితివో నన్నెంతగా నీవెరిగితివో నిన్నంతగా నీ మరచితివో ఏ రీతిగా నా ఉదయమును నీ ఆత్మతో దీవించితివో ఏ రీతిగా నా భారమును నీ కరుణతో మోసితివో ఏ రీతిగా నా ఉదయమును నీ ఆత్మతో దీవించితివో ఏ రీతిగా నా భారమును నీ కరుణతో మోసితివో ఏ రీతిగా నా పలుకులో నీ నామమును నిలిపితివో ఏ రీతిగా నా కన్నీటిని నీ ప్రేమతో తుడచితివో గలనా నే చెప్పగలనా దాయనా నే దాయగలనా గలనా నే చెప్పగలనా దాయనా నే దాయగలనా అయ్యా నా యేసయ్యా నాదం తాళం రాగం ఎదలో నీదే ప్రేమ స్వరము నాదం తాళం రాగం ఎదలో నీదే ప్రేమ స్వరము నన్నెంతగా ప్రేమించితివో నిన్నంతగా దూషించితివో ఎంతగా నీవెరిగితివో నిన్నంతగా నీ మరచితివో ఏ రీతిగా నా రాళ్ళను నీ చేతితో రాసితివో ఏ రీతిగా నా బాటను నీ మాటతో మలచితివో ఏ రీతిగా నా రాళ్ళను నీ చేతితో రాసితివో ఏ రీతిగా నా బాటను నీ మాటతో మలచితివో ఏ రీతిగా నా గమ్యమును ఈ సిలువతో మార్చితివో ఏ రీతిగా నా దుర్గమును నీ కృపతో కట్టితివో గలనా నే చెప్పగలనా దాయనా నే దాయగలనా గలనా నే చెప్పగలనా దాయనా నే దాయగలనా. ఈ రోజున ఈస్టర్ సండే అంటే దేవుడు ఆయన మరణాన్ని జయించి
లేచాడండి. శుక్రవారం ఆయనని సిలువ వేశారు. అంటే సిలువ వేసినప్పుడు ఆయన ఎంతో బాధపడ్డాడు, ఆయన ఎంతో వేదన చెందాడు. ఆయన శరీరాన్ని నలగొట్టాడు. అంటే ఆయనను ఫిజికల్గా మానసికంగా ఆయనను వేదన గురి చేశాడు. అలాంటప్పుడు కూడా ఆయన ఎవరి మీద ఆయన నిందన మోపలేదు, ఎవరి మీద ఆయన అసహనాన్ని ఆయన చూపించలేదు. అంటే యేసు ప్రభుని ముఖ్యంగా సిలువేయడానికి కారణం ఏంటంటే, శుక్రవారం కూడా చెప్పాను, ఫాస్టింగ్ ప్రేయర్ రోజు చెప్పాను నేను. యేసు ప్రభు ఏమన్నాడంటే, నేను యూదులకు రాజుని అన్నాడు. ఆయన యూదులకు రాజుని అన్నప్పుడు, రాజు అంటే వారికి ఏదో ఎక్స్పెక్ట్ చేశారు. అంటే వారిని పరిపాలిస్తాడు, లేకపోతే వారిని నడిపిస్తాడు, నాయకుడిగా ఉంటారని అనుకున్నారు. యూదుల రాజు అంటే ఆయన ఈ లోకానికి ఆయన ఒక దాసుడిగా ఆయన రావడం జరిగింది. అంటే తను తగ్గించుకొని రిక్తుడిగా చేసుకొని ఆయన మన కొరకు ఆయన కల్వరి శిలువలో మరణించడానికి వచ్చాడు. ఆ రోజుల్లో అక్కడ యూదులు, ఇజ్రాయేలీలు జనాంగం ఎవరు కావాలనుకున్నారండి? రాజు కావాలనుకున్నారు, నాయకుడు కావాలనుకున్నారు. యేసు ప్రభు కూడా ఆ మాట చెప్పారు, నేను యూదులకు రాజుని అన్నాడు. ఆయన యూదులకు రాజుని అన్నప్పుడు వారికి ఆ మాట అన్నప్పుడు వారు తట్టుకోలేకపోయారు, వారు యాక్సెప్ట్ చేయలేదు. ఆయన నేను దేవుని కుమారుడిని మనుష్య రీతిగా ఆయన ఈ లోకానికి రావడం జరిగింది. ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేను దేవుని కుమారుడు అన్నాడు. ఆయన దేవుని కుమారుడు అన్నప్పుడు వారికి కోపం వచ్చింది, దేవదోషం చేస్తున్నాడు ఈయన అని చెప్పి అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు, శాస్త్రులు, పెద్దలు ఏం చేశారంటే, కొంతమందిని పోగేసి కొంతమందిని ఏర్పరచుకొని ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడడం జరిగిందండి. వాళ్ళు అంటే అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్లో యేసు ప్రభువు మీద అంటే ఆయన ఏ తప్పు చేయలేదు, ఆయన ఏ పాపం చేయలేదు. అలాంటి వ్యక్తిని వారు ఏమన్నారంటే సిలువ వేయమని అక్కడ అడగడం జరిగిందండి. అంటే ఏనాడు చేయనటువంటి యేసు ప్రభుని సిలువకు అప్పగించాలి, చంపేయాలని ప్లాన్ చేశారు. ఆ రోజున, శుక్రవారం రోజున ఆయన చనిపోయాడు. యేసు ప్రభు చనిపోయాడు. మళ్ళీ ఆదివారం ఉదయం ఆయన మరణాన్ని జయించి లేచినట్లుగా మనం చూస్తున్నాం. ఈ లోకంలో ప్రజలందరూ కూడా మరణ భయంతో బ్రతుకుతారండి. చావు అనే భయం ఉంటుంది. కానీ యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత మరణ భయము లేదండి. మరి ముఖ్యంగా క్రైస్తవులకి మరణ భయం ఉండదు. ఎందుకంటే దేవుడు తిరిగి లేపుతాడనేటువంటి నిరీక్షణ ఉంటుంది. మనం ఒక దినాన్ని చనిపోయినా ఆయన రాకడలో మనం అందరూ ఏమవుతామండి? ఎత్తబడతాం. మనందరం కూడా ఎత్తబడతాం. ఎవరైనా సరే చనిపోయారు అనుకోండి, చనిపోయారంటే ఏంటండి? యాబ్సెంట్ ఫ్రమ్ ద బాడీ, ప్రెజెంట్ విత్ గాడ్. ఎవరైనా సరే క్రైస్తవులు చనిపోతే వారు ఏమంటారండి? యాబ్సెంట్ ఫ్రమ్ ద బాడీ. శరీరంలో నుంచి ఆత్మ వెళ్ళిపోతుంది. ఆత్మ ఎక్కడికి వెళ్తుందండి? ప్రెజెంట్ విత్ ద క్రైస్ట్, ప్రెజెంట్ విత్ ద లార్డ్, దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. అంటే మనం శరీరం ఇక్కడ విడిచిపెడుతుంది, మన ఆత్మ ఎవరి దగ్గరికి వెళ్తుందండి? దేవుడి దగ్గరికి వెళ్తుంది. ఓన్లీ చేంజ్ ఆఫ్ ద ప్లేస్ ఒకటే మనకి మారుతుందండి. కాబట్టి నేను ముందు కూడా చెప్పాను, క్రైస్తవులకి మరణం లేదు, యేసయ్యకి మరణం లేదు. జీసస్ ఈజ్ అలైవ్. యేసు ప్రభు జీవించుచున్నాడు. ఆయన అవర్ గాడ్ ఈజ్ అలైవ్. యేసు ప్రభు జీవిస్తున్నాడు. ఆయన యేసు ప్రభు జీవిస్తున్నప్పుడు మనం కూడా జీవిస్తాం. మన ఆత్మ మన శరీరాన్ని విడిచి వెళ్ళిపోద్ది. ఆ ఆత్మ ఎక్కడికి వెళ్తుందంటే దేవుడి దగ్గరికి వెళ్తుంది. సో అప్పుడు మనం ఏమవుతామంటే ట్రాన్స్ఫార్మ్ అవుతాం. అంటే మనం ఆత్మ సంబంధమైనటువంటి శరీరాలు ధరించుకొని, అంటే క్షయమైనటువంటి శరీరాలు విడిచిపెట్టి అక్షయమైన శరీరాన్ని ధరించుకొని, మహిమ శరీరాన్ని ధరించుకొని మనము దేవుని దగ్గరికి వెళ్తామండి. యేసు ప్రభు జీవిస్తున్న దేవుడు. అవర్ గాడ్ ఈజ్ అలైవ్. యేసు ప్రభు ఆయన జీవిస్తున్నాడండి. మన ప్రార్థన ఆలోచిస్తాడు. ఆయన మన ప్రార్థన ఆలోచిస్తాడు. మన మొర వింటాడు. ఆయన మన కష్టాలను ఆయన చూస్తాడు, మన బాధలను చూస్తాడు. కాబట్టి మనం ఏ విషయంలో కూడా మనం బాధపడవలసిన అవసరం లేదండి.
ప్రతి క్షణము అణువు దేవుడు మనతో ఉంటాడండి. ఆయన యేసు ప్రభు మనం చూసినప్పుడు వాక్యంలో ఆయన చనిపోయాడు, పాతి పెట్టబడ్డాడు. తర్వాత ఆదివారం ఉదయం ఏమైందండి? ఆదివారం ఉదయం సమాధి తెరవబడింది. ఆయన సమాధిలో నుంచి బయటకు రావడం జరిగింది. అంటే యేసు ప్రభు యొక్క సమాధి, ఆ టూమ్ అనేది ఖాళీగా ఉందండి. అందరు సమాధులు, అందరు టూమ్లు ఖాళీగా ఉండవు. యేసు ప్రభు సమాధి ఒకటే ఖాళీగా ఉంది. యేసు ప్రభు సమాధి ఖాళీగా ఉన్నప్పుడు అక్కడ ప్రజలు భయపడ్డారు. ఏమైంది? ఆ శరీరాన్ని ఎవరైనా తీసుకెళ్ళిపోయారా? ఏం జరిగింది అని సందేహాలు ఉన్నప్పుడు అక్కడికి దేవదూతలు రావడం జరిగింది. దేవదూతలు వచ్చి అసలు విషయాన్ని చెప్పారు. మీరు సజీవుడిని మృతుల్లో ఎందుకు వెతుకుతున్నారు? సజీవుడిని మృతుల్లో ఎందుకు వెతుకుతున్నారు? ఆయన ఆల్రెడీ గలిలయ ప్రాంతానికి ఆయన బయలుదేరాడు, మీకన్నా ముందుగా వెళ్తాడని దేవదూతలు చెప్తున్నట్టుగా మనము చూస్తున్నాం. దేవదూతలు చెప్తున్న మాట ఏంటంటే, యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన చెప్పాడు, నేను చనిపోతాను, 3వ దినాన్న తిరిగి లేస్తాను. 3వ దినాన్న తిరిగి లేస్తానని ఆయన చెప్పడం జరిగింది. ఆ మాట శిష్యులు మిగతా వారందరూ మర్చిపోయారు. సమాధి ఖాళీగా ఉన్నప్పుడు ఏమైందంటే వారు కలవరపడిపోయారు, భయపడిపోయారు. దేవదూత మాట్లాడినప్పుడు వారికి భయంతో పాటు ఆనందం కూడా కలిగిందండి. ఎందుకంటే యేసు ప్రభు సజీవుడిగా ఆయన తిరిగి లేచాడు. మనము ఏ విషయంలో కూడా మనం ఎప్పుడు కూడా బాధపడవలసిన అవసరం లేదండి. ఎందుకంటే మనం నమ్ముకున్న దేవుడు మనతో ఉన్నాడు. మనం నమ్ముకున్న దేవుడు మనతో పాటు ఆయన ఉన్నాడు. మన 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 సమస్యలో మనతో పాటు ఉన్నాడు. చాలా సందర్భాల్లో మనకి ఆందోళన కలుగుతుంది, చాలా సందర్భాల్లో భయం కలుగుతుంది, చాలా సందర్భాల్లో మనకి ఏం కలుగుతుందండి? నిస్సహాయ స్థితిలో ఉంటాం, లేకపోతే ఏం చేయలేనటువంటి సిచ్యువేషన్లో ఉంటాం. కానీ మనకు తెలిసినటువంటి సత్యం ఏంటంటే, మన దేవుడు ఆయన సజీవుడైన, మరణాన్ని జయించి లేచినటువంటి దేవుడు, మరణపు ముళ్ళను విరిచినటువంటి దేవుడు. మరణాన్ని గురించి మనం భయపడక్కర్లేదు. యేసు ప్రభు ఎలాగైతే మరణాన్ని జయించి లేచాడో మనం కూడా మరణాన్ని జయించి లెగుస్తాం. మనకు కూడా పునరుత్థానం ఉంది. యేసు ప్రభుకి ఎలాగైతే మరణం లేదో క్రైస్తవులైన మనకు కూడా మరణము లేదండి. కాకపోతే ఏంటంటే ఈ శరీరం, ఆత్మ ఈ శరీరాన్ని విడిచి దేవుడి దగ్గరికి వెళ్తుంది. దేవుడి దగ్గర మనం యుగ యుగాలు మనము దేవుడితో మనము ఉంటాం. యేసు ప్రభు పునరుత్థానం అయిన తర్వాత ఆయన చాలా మందికి తాను సజీవంగా ఆయన కనపరుచుకున్నాడండి. కొంతమంది బోతు అంటున్నారు, కొంతమంది నమ్మట్లేదు. యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత కూడా నమ్మలేని పరిస్థితి. కానీ యేసు ప్రభు ఆయన పునరుత్థానుడైన తర్వాత 40 రోజులు 40 days తాను సజీవునిగా నిరూపించుకున్నాడండి. తాను సజీవునిగా ప్రజలకు కనిపించాడు. ఆయన 11 సార్లు వేరే వేరే సందర్భాల్లో, వేరే వేరే సమయాల్లో యేసు ప్రభు తాను సజీవునిగా ఆయన నిరూపించుకున్నాడు. ఆయన సజీవునిగా చూపించుకున్నాడు. తర్వాత 40 days అయిన తర్వాత ఆయన పరలోకానికి ఆరోహణమైనట్లుగా మనం బైబిల్లో చూస్తున్నాం. తండ్రి ఆయన కుడిపార్శ్వమున నుండి మన పక్షమున ఆయన వ్యాజ్యమాడుతున్నాడు, మన పక్షాన్ని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ఎక్కువ మందికి ఒకసారి కనిపించారు. అంటే ఆయన పునరుద్ధానం చెందిన తర్వాత 500 మందికి కనిపించినట్లుగా మనము చూస్తున్నామండి. కాబట్టి వేరే మతాలు మనం చూసుకున్నప్పుడు కానీ, లేకపోతే వేరే విషయాల గురించి మనం చూసినప్పుడు కానీ, మనం దేని విషయంలో కూడా మనం చింతించవలసిన అవసరం లేదండి. దేని విషయంలో కూడా మనం బాధపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే మన దేవుడు సజీవుడు. జీసస్ ఈజ్ అలైవ్. మన దేవుడు సజీవుడు, మనతో ఉంటున్నాడు. ఆయన మనతో మాట్లాడుతున్నాడు. ఆయన మనతో మాట్లాడుతున్నాడు. మనం రోజు దేవుడితో మనం మాట్లాడుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు మనం ప్రార్థన చేసుకున్నప్పుడు మనం అనుకుంటాం, దేవా నాతో మాట్లాడినాయని మనం ప్రార్థన చేసుకుంటాం. రోజు దేవుడు మనతో మాట్లాడతాడండి. రోజు దేవుడు మనతో మాట్లాడతాడు. మనకు అన్ని విషయాల్లో కూడా ఆయన దేవుడు మనకి సహాయం అయినా దయచేస్తున్నాడు. మనము దేవునితో మాట్లాడుతున్నాము, దేవుడు మనతో ఆయన మాట్లాడుతున్నాడండి. దేవునితో మనం ఒక్కరోజు మాట్లాడకుండా మనం ఉండగలమా? దేవునితో ఒక్కరోజు మాట్లాడకుండా మనం బ్రతకగలమా?
మనతో దేవుడు మాట్లాడకుండా మనం ఉండగలమా? దేవుడు మనతో ఉన్నాడు, మనతో మాట్లాడుతున్నాడు, మనం ఆయనతో మాట్లాడుతున్నాం. కాబట్టి మనము సజీవులుగా ఉన్నాము. నేను ఎప్పుడు కూడా ప్రార్థన చేసుకున్నప్పుడు, ప్రభువా నేను నా కుటుంబము సజీవులుగా ఉన్నామంటే, నేను నా కుటుంబము బ్రతికి ఉన్నామంటే అది కేవలము నీ కృపనైనా, నీ కృప. ఆయన కృప లేకపోతే ఏమవుతామండి? ఏదైనా అవుతుంది, ఏదైనా జరగవచ్చు. రీసెంట్గా మేము చర్చ్ నుంచి వెళ్తుంటే ఒక కుర్రాడు పోలీసు వాళ్ళు లాగితే ఆ కుర్రాడు పడిపోయి బస్ కింద పడిపోయాడు. స్పాట్ డెడ్ కుర్రాడు. చిన్న పిల్లలు అంటారు, చిన్న పిల్లలు. అంటే దేవుని కృప లేకపోతే బ్రతకగలమా? నేను ఎప్పుడు ప్రార్థన చేసుకుంటాను, ఉదయం సాయంత్రం, ప్రభువా నన్ను కాచి కాపాడుతున్నాను ఆయన, మేము చేసిన తప్పులు క్షమించండి, నీ కృప లేకపోతే మేము సజీలుగా ఉండలేమని ప్రార్థన చేసుకున్నాం. గాజుల రామారంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది, మీకు తెలుసు. ఒక ఆవిడ 2 చిన్నపిల్లల్ని నరికేసి ఆవిడ పైనుంచి దూకే చనిపోయింది. ఏమైందో తెలీదు, కుటుంబంలో ఏ సమస్యలు ఉన్నాయో తెలీదు. పిల్లల్ని నరికేసిందండి, చిన్న పిల్లల్ని. ఆవిడే చనిపోయింది, భర్త ఏడుస్తున్నాడు. అంటే చిన్న విషయాలకి ఎలాంటి నిర్ణయాలైనా తీసుకుంటున్నారు. మనకు కూడా, మన కుటుంబాల్లో కూడా గొడవలు ఉంటాయి, కలహాలు ఉంటాయి. కానీ దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడండి? కాపాడుతున్నాడు. దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడండి? కాపాడుతున్నాడు. మనల్ని సజీవులుగా దేవుడు ఉంచుతున్నాడు. కాబట్టి మనం ఎప్పుడు ప్రార్థన చేసినా, మనం ఎప్పుడు ధ్యానం చేసినా, మనం ఎప్పుడు ప్రార్థనలో ఉన్నా, పాటలు పాడుకున్నా, మనకు ఒక ధైర్యం ఏంటంటే, దేవా నీవు నాతో ఉన్నావు నాయన, నీవు సజీవుడు నాయన. లోకంలో ఎవరు ఎన్ని అనుకున్నా నేను నిన్ను వెంబడిస్తాను, నేను నీతో పాటు నడుస్తాను. ఇక్కడ యేసు ప్రభు పునరుద్ధానం అయినప్పుడు ఆదివారం ఉదయాన్నే మగ్దలేని మరియ వేరే కొంతమంది స్త్రీలు వెళ్ళారండి. యేసు ప్రభు ఆయన ఎంత నరకయాతన అనుభవించాడో, శిలువలో ఎలా చనిపోయాడో, ఎంత బాధపడ్డాడో అక్కడ స్త్రీలు చూశారు, రొమ్ము బాదుకొని ఇచ్చారు. ఆ టైంలో వారు ఉదయం ఎప్పుడు అవుతుందా, ఉదయం వెళ్ళి ఆయన సమాధిని చూద్దాం అనుకున్నారు. ఆయన శరీరానికి అంటే పర్ఫ్యూమ్స్ అన్నీ పెడదాము, లేకపోతే ఏదో క్లీన్ శుభ్రం చేద్దామని వెళ్దామని అనుకున్నారు. ఎవరు అనుకున్నారండి? స్త్రీలు అనుకున్నారండి. యేసు ప్రభుని ఎవరు ముందుగా దర్శించారండి? స్త్రీలు దర్శించారు. ఎక్కడైనా మనం చూసినప్పుడు స్త్రీలకి ఎక్కువ ఫస్ట్ ప్రయారిటీ ఉంటుందండి. వాళ్ళ బాధ, వాళ్ళ వేదన, ఆయన శరీరాన్ని చూడాలి, ఉదయాన్నే చూడాలి, వెళ్ళాలి, అక్కడ లేకపోతే శుభ్రం చేయాలి, ఇవన్నీ అనుకున్నారు. కానీ అక్కడికి వెళ్ళి చూసినప్పుడు యేసయ్య లేనప్పుడు కలవరం చెందారు. దేవతతో వచ్చి మాట్లాడినప్పుడు వారు ధైర్యం తెచ్చుకొని తిరిగి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నామండి. ఆత్మ విషయంలో, ఆత్మానుసారమైన విషయంలో కుటుంబాన్ని కట్టాలి, కుటుంబాన్ని నిలబెట్టాలంటే అది ఎవరి వల్ల సాధ్యమవుతుందండి? స్త్రీల వల్లే సాధ్యమవుతుంది. గురువిని వల్ల అది సాధ్యమవుతుందండి. వారు చేసేటువంటి భక్తి, వారు చేసేటువంటి ప్రార్థన పరిస్థితులన్నింటినీ కూడా మార్చేస్తుందండి. బైబిల్లో రాయబడి ఉంది, మగ్దలేని మరి కొంతమంది స్త్రీలు ఆదివారం ఉదయాన్నే పెందలగడనే లేచి వెళ్ళారంటే ఆ యేసు ప్రభు యొక్క శరీరాన్ని చూద్దామని. కానీ ఆయన ఆ యొక్క సమాధిలో లేడైనా, తిరిగి లేచాడు ఆయన. కాబట్టి మన కుటుంబాల్లో ఎవరు స్ట్రాంగ్ ఉండాలండి? ఎవరు స్ట్రాంగ్ ఉండాలండి? స్త్రీలు స్ట్రాంగ్ ఉండాలి. ఎప్పుడైతే స్త్రీలు స్ట్రాంగ్ ఉంటారో ఆ కుటుంబం మీద ఎవరైనా దాడి చేయగలరండి? ఆ కుటుంబం మీదకి ఎవరైనా వస్తారా? ఎవరు కూడా రారు. కుటుంబాన్ని ముందుకు నడిపించాలి, మనం బాగుండాలి, కుటుంబ సభ్యులు బాగుండాలంటే దాని మెయిన్ కారణం ఎవరండి? స్త్రీలు, గృహిణి. ఎప్పుడైతే వారు ఆత్మానుసారంగా ముందు కొనసాగుతారో అన్ని ఒడిదుడుకుల్ని ఎదుర్కొని వారు దేవుని కొరకు నిలబడడం అనేది జరుగుతుందండి. నేను ముందు చెప్పాను కదండి, యేసు ప్రభు 40 రోజులు అయినా పునరుత్థానం అయిన తర్వాత అందరికీ కనిపిస్తూ తను తాను సజీవంగా కనపరుచుకున్నాడు. తన గాయాలను ఆయన చూపించాడు. తర్వాత ప్రకటనకు బల్లెంతో పొడిచినటువంటి గాయాన్ని చూపించాడు. ఆయన ఆహారం తిన్నాడు. ఆయన
తాను సజీవులుగా చూపించుకున్నాడు. నేను దెయ్యాన్ని పోతాను కాదు, నా గాయాలు చూడండి అని చెప్పాడు ఆయన. వాళ్ళతో పాటు ఆయన ఆహారం తిన్నాడు, తాను సజీవులుగా చూపించుకున్నాడు. అయినా కొంతమందికి సందేహమే, అయినా కొంతగా ఆ టైంలో అనుమానమే. కానీ ఇక్కడ ఒక విషయాన్ని చెప్పి నేను క్లోజ్ చేస్తానండి. ఇక్కడ యేసు ప్రభు చాలా సందర్భాల్లో ఆయన కనిపించడం జరిగింది. ఇక్కడ తోమ గురించి మనం చూసినట్లయితే చూద్దామండి. యోహాను సువార్త 20 అధ్యాయము 19 నుంచి 25 వరకు మనం చూసినట్లయితే ఆయన ఆదివారం ఉదయం అక్కడ శిష్యులకి అందరికీ కనిపిస్తాడండి. ఆయన శిష్యులందరూ అక్కడ ఆ టైంలో యూదులకు భయపడి తలుపులు వేసుకొని ప్రార్థన చేసుకుంటున్న సందర్భాలు అవి. భయపడిపోయి అంటే పరిస్థితులు అంతా బ్యాడ్గా ఉన్నాయి. ఆ టైంలో యేసు ప్రభు ఆయన కనిపించడం జరుగుతుందండి. వారందరూ గదిలో ఉన్నారనుకోండి, డోర్ వేసుకొని ఉంటే యేసు ప్రభు లోపలికి వచ్చేవారు. అంటే డోర్ తీసి కాదు, ఆయన మహిమ శరీరము అక్షయమైనటువంటి శరీరంతో ఉన్నాడు కాబట్టి డోర్ క్లోజ్ చేసిన ఆయన లోపలికి రాగలడు. తర్వాత మాట్లాడి ఆయన తక్కువని అదృశ్యం అయిపోయేవాడు. ఎందుకంటే ఆయన ఉన్నది ఏంటండి? మహిమ శరీరం, అక్షయమైనటువంటి శరీరము. మన పరిస్థితి ఎలా ఉంటుందండి? కొంత వయసు దాటిన తర్వాత ట్యాబ్లెట్లు వేసుకోకపోతే పని జరగదు. అంటే ట్యాబ్లెట్లు ఉండాలి, లేకపోతే గ్యాస్ట్రిక్, బీపీకో, షుగర్కో ట్యాబ్లెట్స్ ఉంటేనే మనకి ఈ శరీరం అనేది నడుస్తుంది. బ్రతికినంతకాలం మందులు వేసుకోవాలి. అలాగైతేనే మనం జీవితాన్ని కొనసాగించగలం. ఒక సమయం తర్వాత ఈ యొక్క అక్షయమైనటువంటి శరీరం ఉండదండి. దేవుడు ఏమి ఇస్తాడండి? అక్షయమైన శరీరాన్ని ఇస్తాడు. బాధ ఉండదు, వ్యాధులు ఉండదు, కన్నీరు ఉండదు, ఏమి అనారోగ్యం ఉండదు. ఇంకా ఆ యొక్క అక్షయమైనటువంటి శరీరంతో దేవునితో మనం ఏం చేస్తామండి? యుగ యుగాలు మనం దేవునితో మనము ఉంటాము. అలాంటి అక్షయమైనటువంటి శరీరం పొందుకోవడానికి మనం ఏం చేయాలండి? ప్రయత్నించాలి. ఇక్కడ ఆదివారం సాయంత్రము అక్కడ కూడా సంఘటన జరిగిందండి. తోమ గురించి రాయబడింది. యోహాను సువార్త 20 అధ్యాయము 19 నుంచి 25. 19వ మాట చదువుతున్నానండి. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి, ఇక్కడ మాటలు మనం జాగ్రత్తగా విన్నామండి. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి, శిష్యులు అంటే అక్కడ యూదులు, పరిచయులు, శాస్త్రులు అందరూ ఉన్నారు కదండి, వారికి భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా, వారు ఒక ఇంట్లో ఉన్నారు. ఇంట్లో ఏం చేశారండి? తలుపులు వేసుకొని ఉన్నారంటండి. అంటే అక్కడ ఎలా ఉందండి సిచ్యువేషను? చాలా భయాందోళనలో ఉన్నారు అంత ప్రజలు, భయంతో ఉన్నారు ఆ సిచ్యువేషన్లో. యేసు ప్రభుని చంపేశారు, మళ్ళీ ఆయన యేసు ప్రభు పునరుత్థానం అయ్యాడు. ఇవన్నీ కూడా జరుగుతున్న సందర్భాల్లో శిష్యులు అంటే భయపడి ఉన్నారంటండి. నెక్స్ట్ చూస్తే యేసు వచ్చి మధ్యలో నిలిచి మీకు సమాధానం కలుగును గాకని వారితో చెప్పారు. వారు భయాందోళనలో ఉన్నారు, ఆవేదనలో ఉన్నారు. యేసు ప్రభు వచ్చి ఏం చెప్తున్నాడండి? మీకు సమాధానము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. గత 20-21 రోజుల నుంచి మనం టీవీలో చూస్తూనే ఉన్నాం. ఏం జరుగుతుందా యొక్క ప్రవీణ్ పగడాల కేసు రాత్రి 11-12 ఏం జరుగుతుంది, ఏం రిపోర్ట్స్ వస్తాయి, క్రైస్తవులు ఏమవుతారు, క్రైస్తవులు పట్ల ఇలాంటి జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేటువంటి ఆందోళన, బాధ. అదే బాధ క్రైస్తవులు అందరికీ, అదే ఆందోళన. ఏం జరుగుతుంది, ఏం చెప్తారు, ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ వాళ్ళు చదువుతారు, వీళ్ళు చదువుతారు, ఆయన కుటుంబం పరిస్థితి ఏంటి, అంతా ఇదే కదండి ఆందోళన. అది యాంటీ కన్వర్షన్ బిల్, అది ఆయన వాదించవలసింది. సుప్రీంకోర్టులో వాదించే ముందులోనే ఆయన చనిపోవడం జరిగింది. ఆ యొక్క యాంటీ కన్వర్షన్ బిల్ అది వచ్చేసింది అనుకోండి, ఇంకా ఇలాగ బహిరంగంగా ప్రార్థనలు ఉంటాయా, ఉండవా? బాప్తిజం తీసుకోవాలంటే ఎంఆర్ఓకి 3 నెలల ముందు అప్లికేషన్ పెట్టుకోవాలంట. బాప్తిజం తీసుకోవాలంటే, ఎవరైనా సువార్త ప్రకటించాలంటే పర్మిషన్ ఉండాలి, కరపత్రాలు ఇవ్వాలంటే పర్మిషన్ ఉండాలి. బహిరంగంగా సువార్త చెప్పడానికి ఛాన్స్ ఉండదు. ఇప్పుడున్న పరిస్థితులు అప్పుడు ఉండవు. అంటే అలాగా చేద్దామని అనుకున్నారు. కానీ దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. దేవుడు మన పక్షాన్నైనా ఉంటాడు, మన పక్షాన్నైనా ఉంటాడు. కాబట్టి మనం ఆందోళన చెందవలసిన అవసరం లేదండి. నెక్స్ట్
మాట మనం చూస్తే ఆయన ఇలాగ చెప్పి వారు తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించారు. యేసు ప్రభు ఇక్కడ వారికి చేతులను చూపించినప్పుడు వారు యేసు ప్రభుని చూసి ఏం చేశారంటే సంతోషించినట్లుగా మరలా ఉంది. యేసు ప్రభు మరలా ఏంటంటే అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగును గాక, తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను మిమ్మను పంపుచున్నానని వారితో చెప్పాను. యేసు ప్రభు మళ్ళీ ఏమన్నారండి? మీకు సమాధానము కలుగును గాక. క్రైస్తవులకి ఏం దొరుకుతుందండి? సమాధానం దొరుకుతుంది. ఇప్పుడు మనం ఆందోళనలో ఉండొచ్చు, ఇప్పుడు మనం కలవరపాట్లో ఉండొచ్చు, ఇప్పుడు మనం ఏం జరుగుతుంది అనేటువంటి సిచ్యువేషన్లో ఉండొచ్చు. కానీ దేవుని బిడ్డలైన దేవుడు మనకి ఏం దయచేస్తానంటాడండి? సమాధానాన్ని దయచేస్తానన్నాడు. క్రైస్తవులకు అందరికీ కూడా సమాధానము కలుగుతుంది. ఏ విషయంలో కూడా మనం కలవరం చెందక్కర్లేదు, ఏ విషయంలో కూడా మనం ఆందోళన చెందక్కర్లేదు. దేవుడు మన పక్షాన ఉన్నాడు. 22వ మాట చదువుతున్నానండి. యోహాను సువార్త 20వ వచనం చదువుతున్నాను. ఆయన ఈ మాటలు చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. నెక్స్ట్ మాట 23వ మాట, మీరు ఎవరి పాపమును క్షమింతురో అవి వారికి క్షమించబడును, ఎవరి పాపమును మీరు నిలిచి ఉండనిత్తురో అవి నిలిచి ఉండనని వారితో చెప్పారు. మీరు ఎవరి పాపాలు అయితే క్షమిస్తారో ఆ పాపాలన్నీ క్షమించబడతాయండి. మీరు ఎవరి పాపాలు అయితే క్షమించరో వారి పాపాలు నిలబడతాయని చెప్తుంది. అంటే మనం మన గురించే కాదండి, మనం ఇతరుల గురించి కూడా మనం ప్రార్థన చేయాలి. ప్రభువా వారిని క్షమించు, వారి పాపాలను క్షమించు. నేను నా కుటుంబం గురించి ప్రార్థన చేస్తాను, అందరి గురించి ప్రార్థన చేస్తాను. మనం అందరం కూడా మనం ఏం చేయాలండి? ప్రభువా వారిని క్షమించిన ఆయన, వారి పాపాలను క్షమించిన ఆయన, వారి తప్పిదాలను క్షమించని మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. హల్లెలూయా. వారి పాపంలోనే ఉండొచ్చు, వారి అపరాధంలోనే ఉండొచ్చు, వారు దేవుడికి వ్యతిరేకంగా జీవించవచ్చు. దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడండి. దేవుడు మనం చేసిన ప్రార్థన ఆలకించి వారిని ఏం చేస్తాడండి? దేవుడు క్షమిస్తాడు. వారి పాపాల నుంచి దేవుడు విడుదల దయచేస్తాడు. 24వ మాట చూస్తే యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దుదీమా అనబడిన తోమ వారితో లేకపోయాడు. యేసు ప్రభు ఆదివారం సాయంత్రం శిష్యుల మధ్యలోకి వచ్చినప్పుడు అంటండి అక్కడ ఎవరు మిస్ అయ్యారండి? తోమ మిస్ అయ్యాడు. యేసు ప్రభు యొక్క శిష్యుడు తోమ మిస్ అయ్యాడు. అంటే తోమాని మనం ఏమంటామండి? డౌటింగ్ థామస్ అంటారు కదా ఇంగ్లీష్లో, డౌటింగ్ థామస్ అంటారు. అంతేనా? డౌటింగ్ థామస్. ఇక్కడ 25వ మాట, కనుక తక్కిన శిష్యులు మేము ప్రభువుని చూచిద్దామని అతనితో చెప్పగా అతడు నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి అతని ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మనని వారితో చెప్పారు. యేసు ప్రభు వచ్చి తాను సజీవంగా కనపరుచుకున్నాడు. ఈ తోమా డౌట్ చూడండి. ఈ సందేహం ఏంటంటే ఆయన చెప్తున్న మాటలు, నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మనని వారితో చెప్పాడంటే, అంటే యేసు ప్రభు ఆయన వచ్చినప్పుడు చేతుల్లో మేకులు కొట్టారు కదండి, ఆ గాయాన్ని చూడాలంట. ప్రక్కలో గాయాన్ని చూస్తేనే నేను నమ్ముతాను అని అంటున్నాడు ఆయన. ఆ తర్వాత 1 వీక్ తర్వాత, అంటే యేసు ప్రభు 40 రోజులు ఉన్నాడు కదండి ఆయన భూమి మీద, తర్వాత పరలోకానికి వెళ్ళాడు. 1 వీక్ తర్వాత మళ్ళీ దేవుడు ప్రత్యక్షం అవడం జరిగిందండి. ఆ మాటలు యోహాను సువార్త 20వ అధ్యాయము 26 నుంచి 29 వరకు రాయబడి ఉన్నాయండి. యోహాను సువార్త 20వ అధ్యాయము 26 నుంచి 29 వరకు రాయబడి ఉన్నాయండి. ఇక్కడ మనం చూస్తే 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు, 8 దినాలు అయిన తర్వాత కూడా శిష్యులు అందరూ కూడా ఒక ఇంట్లో ఉన్నప్పుడు దేవుడు మళ్ళీ అక్కడ ప్రత్యక్షమైనట్టుగా చూస్తున్నాం. ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉండెను. తలుపులు మోయబడి ఉండగా యేసు వచ్చి మధ్యలో నిలిచెను, మీకు సమాధానం కలుగును గాక అని చెప్పాను. యేసు ప్రభు ఏ శరీరాన్ని ధరించుకున్నాడని
మహిమ శరీరాన్ని, అక్షరమైన శరీరాన్ని ధరించుకున్నాడు. డోర్ క్లోజ్ చేసి ఉంది, కానీ లోపలికి వచ్చేసాడు. ఆయన లోపలికి వచ్చేసాడు. మనం కూడా అయ్యే శరీరాలు ధరించుకుంటాం, అక్షయమైనటువంటి శరీరాలు ధరించుకుంటాం. ఈ శరీరాన్ని మోయడం చాలా కష్టం. ఈ శరీరాన్ని మెయింటైన్ చేయడం, మోయడం చాలా కష్టం, చాలా కష్టం. నాకు తెలుస్తుంది, వయసు పెరిగే కొలది ఈ శరీరం 20 సంవత్సరాలు 20 సంవత్సరాల్లో ఉంటారు చూసారండి యవనస్తులు, వాళ్ళకి ఎంత హ్యాపీగా ఉంటుందో. నేను ఆ వయసు దాటుకొని వచ్చాను. 20-25 సంవత్సరాలు 30 సంవత్సరాల వయసులో ఉంటారు చూసారా, ఎంత హ్యాపీగా ఉంటుందో, ఏ ప్రాబ్లం ఉండదు. వయసు పెరిగే కొలది ఈ శరీరం ఏంటండి, బరువే. ఈ శరీరాన్ని విడిచిపెట్టి అక్షయమైన శరీరాన్ని ధరించుకున్నప్పుడు మనకి ఎంత ఆనందంగా ఉంటుందండి, ఎంత సంతోషంగా ఉంటుంది. ఇక్కడ మాట చదవండి, చదువుతున్నాను. యోహాను సువార్త 20:26. 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి వారి మధ్యలో నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అనెను. తలుపులు మూయబడి ఉన్నాయండి, యేసు ప్రభువు ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా. మనం ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఎవరు ప్రత్యక్షమవుతారండి? దేవుడు ప్రత్యక్షమవుతాడు. మనం ఒంటరిగా ఉండి ప్రార్థన చేసుకుంటున్నప్పుడు, మనం కన్నీళ్లు కాల్చి ప్రార్థన చేస్తున్నప్పుడు మనకి ఎవరు ప్రత్యక్షమవుతారండి? యేసయ్య ప్రత్యక్షమవుతాడు. నేను ముందో మాట అన్నాను, జీసస్ ఈజ్ అలైవ్. యేసు ప్రభు జీవిస్తున్నాడు. ఆయన చనిపోలేదండి, మరణాన్ని జయించి లేచాడు. మనం ఎప్పుడైతే మనము ఒంటరిగా గదిలో ఉండి కన్నీళ్లు కాల్చి ప్రార్థన చేస్తామో, వేదనతో ప్రార్థన చేస్తాము, బాధతో ప్రార్థన చేస్తామో, అప్పుడు ఎవరు ప్రత్యక్షమవుతారండి? దేవుడు ప్రత్యక్షమవుతాడు. దేవుడు ప్రత్యక్షమవుతాడు. దేవుడు సమాధానాన్ని దయచేస్తాడు. నేను రీసెంట్గా ప్రార్థన చేసుకున్నాను. కాళ్ళు కొంచెం బరువు ఎక్కువైపోయి చాలా ఇబ్బంది పడిపోతున్నాను, చాలా బాధపడుతున్నాను. ప్రభువా సహాయం దయచేయను, ఏం చేయాలో తెలియట్లేదు. నేను బాధపడిపోతున్నాను, వేదన చెందుతున్నాను. ప్రార్థన చేసుకున్నాను. నిజంగా ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు నా కాళ్ళని ముట్టాడండి. మందులు వాడితే అవుతండి. మందుల వల్ల స్వస్థత అనేది జరుగుతుంది. మందుల వల్ల స్వస్థత జరిగితే జరుగుతుంది. కానీ మన దేవుడు ఏంటండి? స్వస్థపరిచే దేవుడు, 100% స్వస్థపరిచే దేవుడు. మనకున్న బాధల్ని మనం ప్రభు సన్నిధిలో పెట్టినప్పుడు దేవుడు ఏం చేస్తాడండి? స్వస్థపరుస్తాడు. నేను ఏ బాధ అయినా సరే నా భార్యకి చెప్తాను, మిగతా వాళ్ళకి ఎవరికి చెప్పొద్దంటాను. నేను ప్లీజ్ చెప్పొద్దంటాను. ఎందుకంటే నేను ఏం చేస్తానండి? ప్రభు సన్నిధిలో నేను మోకాలు ఉండి ప్రభు సన్నిధిలో నేను కన్నీరు కాలుస్తాను. డబ్బులుంటే సరిపోతుందండి? మందులు కొనుక్కొని స్వామితుంటే సరిపోతుందా? శరీరానికి స్వస్థత ఎవరిస్తారండి? శరీరాన్ని ఎవరు బాగు చేయగలరు? ఆ సీక్రెట్ నాకు తెలుసు. నా యేసయ్య నన్ను స్వస్థపరచగలని నేను నమ్ముతాను. ఎలాంటి బాధ వచ్చినా, ఎలాంటి కష్టం వచ్చినా నేను దేవుడి సన్నిధిలో నేను కన్నీరు కారుస్తాను. దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. ఈ నిరీక్షణ మన అందరికీ ఉందనుకోండి. ఈ నిరీక్షణ మనం ఉంటే మనము ఏ విషయంలోనూ మనం ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఏ విషయంలో కూడా బాధపడవలసిన అవసరం లేదు. నేను నా భార్యకి చెప్పాను, తర్వాత కాళ్ళు బాగా దేవుడు స్వస్థపరచాడని చెప్పాను నేను. ఎందుకంటే మనం ఆరోగ్యంగా ఉంటేనే ఉద్యోగం చేయగలం, లేకపోతే సేవ చేయగలం, లేకపోతే ఏదైనా సరే ఆరోగ్యం ఉంటేనే చేయగలం. ఆరోగ్యం ఎక్కడ ఉంటుందండి? దేవుని సన్నిధిలోనే ఉంటుంది. ప్రభువే మనకి ఆరోగ్యాన్ని ఇవ్వగలరు. వేరే ఆప్షన్ లేదు. దేర్ ఇస్ నో సెకండ్ థాట్, దేర్ ఇస్ నో సెకండ్ ఆప్షన్. నువ్వు స్వస్థత పొందాలంటే ప్రభు వల్లనే స్వస్థత కలుగుతుంది. అది మనం అందరం అనుభవించాం. మనం అందరం కూడా అది అనుభవించాం కాబట్టి ఈ దినాన్ని మనం ప్రభు కొరకు మనం సాక్షులుగా నిలబడుతున్నాం. ప్రభువా నీవే దేవుడు తండ్రి, నీవే నా ఆధారం నాయన. ఎవరు ఎన్ననుకున్నా, ఎవరు ఏదైనా సరే నిన్ను విడిచిపెట్టను నాయన, నీతోనే జీవిస్తానని మనం తీర్మానం చేసుకున్నాం. కాబట్టి దేవుడు మనల్ని స్వస్థపరుస్తున్నాడండి. 20వ మాట చదువుదామండి. ఆ తరువాత తోమాను చూచి, యేసు ప్రభు వచ్చినప్పుడు శిష్యులు ఉన్నారు. డౌటింగ్ తోమా అంటారు కదండి, సందేహపడ్డాడు. ఆయన చూచి వేలు ఇటు చాచి, నా చేతులు చూడుము,
యేసుప్రభు ఏం చెప్పారండి? ఆయన చేతులు చూపించారు. చేతుల్లో మేకులు కొట్టారని చేయి చూపించి, నీ చెయ్యి నా చాచి నా ప్రక్కలో ఉంచి, అంటే ఆయన చేతులు చూపించాడు. తర్వాత ప్రక్కలో బల్లెపోటును కూడా చూపించారు. ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము. అప్పుడు శిష్యులందరూ యేసుప్రభుని చూశారు, సిలువేయడం చూశారు, పునరుత్థానం అవడం చూశారు. ఇక్కడ తోమాకి ఇంకా డౌట్ ఏంటండి? ఆయన గాయాలు చూడాలంటాడు. ఆయన చేతికి గాయాలు, బల్లెపు గాయాలు, ప్రక్కలో గాయాలు చూస్తేనే నేను నమ్ముతాను అంటున్నాడు. అయినా యేసుప్రభు ఇక్కడ ఏమన్నారండి? అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమన్నాను. అందుకు తోమ ఆయనతో, నా ప్రభువా నా దేవా నేను. ఆయన దగ్గరకు వచ్చి ఆ గాయాలు చూపించినప్పుడు అప్పుడు నా దేవా నా ప్రభువా అని అంటున్నాడండి. హల్లెలూయా. ఇక్కడ మాట యేసుప్రభు మాట చెప్తున్నారండి. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మవారు ధన్యులని అతనితో చెప్పాను. అక్కడున్న శిష్యులందరూ కూడా యేసుప్రభుని చూశారు, యేసుప్రభునే మెస్సయ్య నమ్మారు, యేసుప్రభునే రాజుగా వారు నమ్మారు. చూడక నమ్మిన వారు ధన్యులు. మనం అందరం కూడా చూడలేదండి. మనం అందరం యేసయ్యని చూడలేదు. మనం యేసయ్యని మనం చూసామండి? మనం యేసయ్యని చూడలేదు. కానీ యేసయ్య, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను నాయన, నువ్వు లేకపోతే నేను జీవించలేను నాయన, నీవు లేకపోతే నేను ఒక్క క్షణం కూడా బ్రతకలేను నాయన. అలాంటి విశ్వాసాన్ని దేవుడు మనకి ఇచ్చాడండి. మనం అందరం ఎలా నమ్ముకున్నామండి? ప్రభువుని చూడకుండా మనం నమ్ముకున్నాం. కానీ మనము ధన్యులు అని దేవుడు చెప్తున్నాడు. మనం నిజంగా మనము ధన్యులమే. దేవునితో మనం ఏం చేస్తున్నామండి? దేవునితో మనం నడుస్తున్నాం, దేవునితో మనం కొనసాగుతున్నాం. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, మనం దేవునితో మాట్లాడుతున్నాం. ఇలాంటి విషయాలు మనం తెలిసినప్పుడు మనం ఏ విషయాల్లో మనం ఆందోళన చెందాలండి? ఏ విషయంలో మనం భయపడాలి? భవిష్యత్తు గురించి బాధపడాలా? లేకపోతే నేను నా పరిచర్య గురించి బాధపడాలా? లేకపోతే వేరే విషయాల గురించి బాధపడాలా? ఆయన అన్ని చూసుకుంటారు. ఆయన ప్రభువే ఆయన చూసుకుంటారు. ఎందుకంటే ఆయన సజీవుడు, ఆయన జీవించుచున్న దేవుడు, ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు. కాబట్టి మనం ఏ విషయాల్లో కూడా మనము సందేహపడవలసిన అవసరం లేదండి. ఈ పునరుత్థాన వర్తమానాన్ని మనం అందరికీ చెప్పాలండి. పునరుత్థాన వర్తమానం ముందు నేను చెప్పాను కదండి. పేతురు కానీ పౌలు కానీ ఎప్పుడు వారు వర్తమానం చెప్పినా యేసు ప్రభు తిరిగి లేచాడు. యేసు ప్రభు యొక్క సమాధి ఖాళీగా ఉంది. మనం ఎప్పుడైతే యేసు ప్రభు పునరుత్థానం గురించి చెప్తామో అప్పుడు ఆటోమేటిక్గా వారు ప్రభులోకి వస్తారు. ఎస్, గాడ్ ఈజ్ అలైవ్. యేసు ప్రభు ఆయన మరణాన్ని జయించి లేచాడు అని మనం ఎవరికైనా మనం చెప్పామనుకోండి, మనం మొట్టమొదటిగా మనం ఏం చెప్పాలంటే పునరుత్థానం గురించి చెప్పాలి. చెప్పినప్పుడు తప్పనిసరిగా వారికి విశ్వాసం లేకపోయినా ఒక దినాన దేవుడు వారిని పట్టుకుంటాడు, దేవుడు వారిని నడిపిస్తాడు. యేసు ప్రభుకి ఎలాగైతే మరణం లేదో క్రైస్తవులుగా మీకు నాకు మరణం లేదు. హల్లెలూయా. మీరు మీ ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు కానీ, ఆఫీసులో కానీ, లేకపోతే మీ హిందూ రిలేటివ్స్ దగ్గర చెప్పండి, నాకు మరణం లేదని చెప్పండి. చెప్పాలి. మనం హిందూస్ ఉంటారు కదా, రిలేటివ్స్ దగ్గర కానీ బంధువుల దగ్గర కానీ చెప్పాలి, నాకు మరణం లేదని. కానీ ఏం చేస్తారండి? తక్కువమంది చూస్తారు ఇలాగా. అవునా, నిజమా అంటారు. ఏం చేస్తారండి? నవ్వుతారు. నిజమా? ఎప్పుడు తెలిసిందని అడుగుతారు. మీరేం చెప్తారు? రోజు విల్సన్ బ్రదర్ చెప్పారు అంటున్నారు. విల్సన్ బ్రదర్ కాదండి, వాక్యం చెప్తుందండి. విల్సన్ బ్రదర్ కాదు, వాక్యంలో ఉంది. నేను వాక్యమే చెప్తున్నాను. నా గురించి నేను చెప్పుకున్నాను, యేసయ్య గురించి నేను చెప్తున్నాను. అలా చెప్పాలండి. ఎస్, యేసు ప్రభుకి చావు లేదు, క్రైస్తవులకి మరణం లేదు. మనం ఏమవుతుందండి? ఈ బాడీలో నుంచి యాబ్సెంట్ అయ్యి మనం దేవుని సన్నిధిలో మనం ఉంటాం. రెప్పపాటులు అన్నీ జరిగిపోతాయి. ఈ శరీరాన్ని విడిచిపెట్టి మహిమ శరీరాన్ని మనము ధరించుకుంటాం. ఈ రోజు నుంచి ఇంకా మనల్ని ఎవరు ఆపలేదు. ఇంకెందుకంటే ఈ వర్తమానం విన్న తర్వాత ఇంకంతా కూడా విజయమే, ఇంకంతా కూడా జయమే. ఈ మాటలు విన్న తర్వాత మనం ఇతరులతో మనం ఏం మాట్లాడాలని కాన్ఫిడెంట్గా మాట్లాడాలి. ఎక్కడ కూడా మనం కాన్ఫిడెన్స్ లో అవ్వకూడదు. ఎప్పుడు కూడా కాన్ఫిడెన్స్ హైలో ఉండాలి. ఇప్పుడు చూస్తున్నాం కదా, మనం ఛానల్స్లో చూస్తున్నాం, కొంతమంది
ఒక హై లెవెల్లో వెళ్ళిపోతున్నారు. కాన్ఫిడెన్స్, మనకు భయం. యేసుప్రభు గురించి చెప్పాలంటే భయం, యేసుప్రభు గురించి సాక్షులే ఉండాలంటే భయం, రోడ్డు మీద మైక్ పట్టుకొని చెప్పాలంటే భయం. కొంతమంది అలా లేరండి. దేవుని కొరకు ఎంతవరకైనా వెళ్దాం అనేటువంటి స్థితిలో ఉన్నారు. మనము యేసుప్రభు కోసం, దేవుని కోసం మనం ఎలా ఉండాలండి? మనం సాక్షులుగా ఉండాలి. మనం ప్రభులో నడవాలి. మనం ఇతరులు కూడా ప్రభులోనికి నడిపించాలి. దేవుడి కొద్ది మాటలు దీవించగలరు.